150 ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగిన ఏలూరు గంగానమ్మ మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతురాజు బాబుగార్ల జాతర మహోత్సవం సందర్భంగా ఏలూరు నగర వాసులు ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ జరుపుకోరు. జాతర 90 రోజుల పాటు ఎలా జరుగుతుంది, జాతర జరిగే 90 రోజుల్లో ఎందుకు శుభ అశుభ కార్యాలు జరుపుకోకూడదు అనే విషయాలను జాతర కమిటీ చైర్మన్ చోడే బాలసుబ్రహ్మణ్యం, గానపాటి తదితరులు వివరించారు. మరిన్ని వివరాలు ఏలూరు నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. ఈ సంవత్సరం ఏలూరు వాసులకు సంక్రాంతి పండగ లేదు. దానికి కారణం ఏలూరులో 100 సంవత్సరాల పైబడిన జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి 7 సంవత్సరాలకి ఒక్కసారి ఏలూరులో జాతర జరుగుతుంది. ఈ నేపథ్యంలో జాతర జరుగుతున్న క్రమంలో 3 నెలల పాటు జరిగే జాతర కోసం జాతర జరుగుతున్న సమయంలో ఎటువంటి శుభకార్యాలు అశుభకార్యాలు కూడా జరగకూడదు. అందువల్ల ఈ సంవత్సరం 2019లో జరిగిన తర్వాత 7 సంవత్సరాలకి 2026లో ఈ జాతర మహోత్సవం జరుగుతుంది. 3 నెలల పాటు దాదాపు సుమారు 90 రోజుల పాటుగా ఈ జాతర మహోత్సవాల నేపథ్యంలో ఎటువంటి ఉత్సవాలు కానీ పండుగలు కానీ జరపరారు. అందువల్ల ఈ సంవత్సరం ఏలూరు వాసులకు సంక్రాంతి పండుగ లేదని చెప్పాలి. అసలు జాతర విశేషాలు ఏంటి అనేది ఇక్కడ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కమిటీ చైర్మన్ చోడే బాలసుబ్రహ్మణ్యం బాలు ఉన్నాడు. అసలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అసలు అమ్మవారు జాతర మహోత్సవాలు ఎప్పుడు ప్రారంభించారు, ఎన్ని రోజులు జరుగుతాయి, ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు? ఇది 150 సంవత్సరాల చరిత్రకి వెళ్ళినటువంటి పడమర వీధి గంగానమ్మ జాతర మహోత్సవాల్లో దరిదాపు 96 రోజుల్లో ఇంకా 15 రోజులే మిగిలి ఉన్నాయండి. ఈ 15 రోజుల్లో కూడా ఫిబ్రవరి 1వ తారీఖున మహాకుంభం జరుగుద్ది. అదేవిధంగా ఫిబ్రవరి 2న ఊరేగింపు అమ్మవారిని సాగనంపడం జరుగుతుందండి. దీని తర్వాత ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలన్నీ జరిగి మొన్న నల్లమారమ్మని తీసుకొస్తామనివ్వండి, మధ్యలో ఒక 5-6 ముగ్గులు వేయటం అనివ్వండి, ఈ అలా అమ్మవారిని తీసుకొచ్చి కథలు చెప్పడం, జనాలందరికీ భక్తులందరికీ కూడా ఈ అమ్మవారి దర్శనం కల్పిస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయండి. అయితే ఎంతమంది భక్తులు జాతర మహోత్సవానికి వస్తారని మీరు అంచనా వేస్తున్నారు? గత 7 సంవత్సరాల క్రితం చేసినప్పుడు 13 లక్షల మంది దర్శించుకున్నారండి. ఈసారి ఒక 20-25 మధ్యలో ఉంటారని అంచనా వేస్తున్నాం. వాటి ఏర్పాట్లన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు, అలాగే బడేటి రాధాకృష్ణ గారు, అలాగే గౌరవ మేయర్ షేక్ నౌజాన్ పెద్దబాబు గారు సారథ్యంలో వారందరితో కూడా చర్చించి పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ వీళ్ళ సహాయ సహకారాలు తీసుకుని ఈ జాతర అనేది జరుపుతున్నామండి. ఇక్కడ ఈ జాతర మహోత్సవానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలంకరణలు ఎలా ఉన్నాయి, ఊళ్ళోకి అమ్మవార్లు వెళ్ళటం రావటం ఎలా జరుగుతుంది కార్యక్రమం? మాది 150 పైబడి సంవత్సరాల చరిత్ర కలిగిన జాతర అండి. పడమర వీధి గంగానమ్మ, ఆదిమహాలక్ష్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబు గారి జాతర. మాది స్టార్టింగ్ అక్టోబర్ 20వ తారీఖున ముడుపు కట్టడం జరిగింది. అలాగే నవంబర్ 24వ తారీఖున వినుకొండ అంకమ్మ వారిని తీసుకొచ్చాము. 27వ తారీఖున మేడల్లో ప్రవేశించాము. అలాగే మన జనవరి 8వ తారీఖున నల్లమారమ్మ వారిని ఉదయం తీసుకొచ్చి సాయంకాలం సాగనంపుట. అలాగే ఇప్పుడు వరకు 4 ముగ్గులు అయినాయండి, ఇంకా 2 ముగ్గులు ఉన్నాయి. ప్రతి ముగ్గుకి 25,000 మంది 30,000 మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. మొన్న నల్లమారమ్మ ఒక్కరోజునే దర్శనం చేసుకుంటారు. రమారమ్మ 70 నుంచి 80,000 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే రేపు 9వ రోజున దగ్గర రమారమ్మ మాకు ఒక 15 లక్షల నుంచి 20 లక్షల వరకు 25 లక్షల వరకు వస్తారని మా అంచనా. ఊరేగింపుకు కూడా కనీవిని ఎరగని రీతిలో అంగరంగ వైభవంగా అమ్మవారిని సాగనంపే కార్యక్రమంలో చిత్ర విచిత్ర వేషాలతోటి తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి 70-80 మంది వేషాలతోటి అమ్మవారిని సాగనంపే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతిదానికి మన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి గారు, నగర మేయర్ షేక్ నూజాన్ పెద్దబాబు గారు, అలాగే మా గౌరవాధ్యక్షులు చోడే వెంకటరత్నం గారు, ప్రెసిడెంట్ గారు చోడే బాలసుబ్రహ్మణ్యం గారు, సెక్రటరీ రామకృష్ణ దాస్ గారి ఆధ్వర్యంలో కనీ విని అనగని రీతిలో 25-26 జాతర అంటే ఏంటో పడమర వీధి జాతరేనండి. ఇక్కడ మనతో పాటు జాతరకు సంబంధించి గణపాటి ఉన్నారు, కేరళ ఆస్ట్రాలజిస్ట్ గణపాటి ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. అసలు అమ్మవార్ల జాతర మహోత్సవాలు ఫస్ట్ డే 1 నుంచి ఇప్పటివరకు కూడా ఎలా జరుగుతున్నాయి, ఇంకెన్ని రోజులు ఉంది, ఏంటి, ఎలా ఉత్సవాలు జరుగుతున్నాయి? పడమర వీధి జాతర అంటేనండి ఒక వైబ్రేషన్. అలాంటిది 150 సంవత్సరాలు ఘన చరిత్ర వంటి ఈ యొక్క పడమర వీధి వద్దకు అమ్మవారు మేళ తాళాలతో అమ్మవారు మేడల్లోకి ప్రవేశించారు. అలాగే అమ్మవారికి ప్రతి నిత్యము కూడాను ఘనాచారి అయినటువంటి నాని గారి ఆధ్వర్యంలో, అలాగే పంబల వారిచే అమ్మవారిని ముగ్గు వేసి
అమ్మవారి కథ చదివి అమ్మవారి యొక్క స్థాన పట్టి అమ్మవారికి సంబంధించిన చరిత్ర, ఆ యొక్క తాళపత్ర శాసనాలు, అమ్మవారి ఏ జీవిత చరిత్రలో పుట్టారు, ఎలాగ అనుభవించారు, ఏ రాజ్యానికి సంబంధించిన వారు, అలాగా ప్రతిదీ కూడాను పంబలవారితే జరగడం జరిగిందండి. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా రామారామి 4 ముగ్గులైన ప్రతి ముగ్గుకి సుమారుగా ఒక 40,000 నుంచి 30,000 మంది దర్శనం చేసుకోవడం జరిగిందండి. ఒక 10 రోజుల కిందటే నల్లమారమ్మని తీసుకురావడము, అమ్మవారిని మేళతాళాలతో సుమారుగా ఒక 30 నుంచి 40 మంది విచిత్రమైన వేషాలతో సాగనంపడం జరిగింది. అలాగే అమ్మవారికి ఒక్క రోజు ఉంచుతారండి. నల్లమారమ్మని కళ్ళ గంటలు కట్టేసి అమ్మవారిని ఊరి మీదకి సాగనంపుతారు. అలాగే తర్వాత జరగబోయే ఇంకో 2 ముగ్గులు కూడాను అత్యంత వైభవంగా అమ్మవారి శాసనాలను అనుసరిస్తూ అమ్మవారి ఏదైతే అలంకారాల్లో ఉంటుందో, అమ్మవారి ఏ నృత్యంతో, మేళాల తాళాలతో, పూనకాలతో ప్రతి ఒక్కరు కూడానండి, ఇక్కడ ప్రతి వచ్చే భక్తులందరూ కూడానండి, ఆడవారి ముత్తైదులు కానివ్వండి, సుహాసినీల ప్రతి ఒక్కరు కూడాను చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ప్రతి వాడ నుంచి కూడాను అమ్మవారికి సారి తీసుకురావడం ఒక అమోఘమైనటువంటి ఘట్టమండి. అలాగే ప్రతిరోజు కూడా 40 నుంచి 50 నుంచి 60, 70 వరకు సారులు తీసుకురావడం, అమ్మవారిని కొలుసుకోవడం, భక్తి శ్రద్ధలతో భావించడం, పసుపు కుంకుమలు ఇచ్చి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ప్రతి వాడవాడ సంతోషంగా ఉండాలని ఒక కమిటీ వారు కానివ్వండి, చోడే బాలు గారి నేతృత్వంలో మరి పెద్దమ్మార గుడి చైర్మన్ దుర్గేష్ గారండి, ఆయన ఆధ్వర్యంలో అలాగే కమిటీ వారి సారథ్యంలో ప్రతి ఒక్కరు కూడాను చాలా కఠోరంగా సంక్రాంతి పండగ పర్వదినానికి సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి కూడా మన జిల్లాలకు వస్తున్నారు. ఇక్కడ సంక్రాంతి అనే సాంప్రదాయం అయితే ఇప్పుడు ఏలూరు వాసులకు సంక్రాంతి పండుగ ఉంటుందా లేదా? మరి ఈ యొక్క 150 సంవత్సరాల చరిత్రలో భాగంగానండి, ఈ మొదలు పెట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి శుభ కార్యక్రమాలే కానివ్వండి, పండగలు కానివ్వండి, పబ్బాలే కానివ్వండి, వేడుకలు కూడా చేసుకోవడం నిషేధం అండి. ఇక్కడ అమ్మవారి ఆనవాయితీ ప్రకారము ఆఖరికి కాలం చేసినటువంటి వ్యక్తిని కూడా చడి చప్పుడు లేకుండా నిర్మానుష్యంగా తీసుకెళ్తారండి. అంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారన్నమాట. అంత పరమ పవిత్రమైంది. కాబట్టి మాకు పండగలు అనేది లేదండి, ఇదే మాకు మహా జాతర, మహా పండగ, దీన్నే మేము అత్యంత వైభవంగా జరుపుకుంటాము. దీన్నే కన్నుల విందులుగా చేసుకుంటాము. మరి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల నుంచే కాదండి, అమెరికా ఇతర దేశాల్లో ఉన్నటువంటి మా యొక్క బంధుమిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఈ యొక్క జాతరకి ఖచ్చితంగా వస్తారండి. దగ్గర 25 నుంచి 30 లక్షల మంది ఈ యొక్క జాతరని అత్యంత వైభవంగా. ఎందువల్ల సంక్రాంతి పండుగ జరుపుకోరు? ఎందువల్ల సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి గల కారణం అయితే అండి, అమ్మవారికి కొన్ని శాసనాలు ఉన్నాయండి. ఆ శాసనాలను అనుసరిస్తూ అమ్మవారికి వ్యతిరేకంగా అనేది ఎవరు వెళ్ళరండి. అది పంబలవారి దగ్గర నుంచి జరుగుతుంది. ఆ పంబలవారు కొన్ని అమ్మవారికి అష్టదిగ్బంధనాలు వేస్తారండి. ఆ అష్టదిగ్బంధనాలు వేసిన కాడి నుంచి, అమ్మ నిన్ను మళ్ళీ 7 సంవత్సరాలకు తీసుకొస్తాము, మళ్ళా మేము కొలిచి మిమ్మల్ని ఎంతైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తామో అలాగే మళ్ళా ముందుకు తీసుకొస్తాము. ఈలోపు మాకు సంబంధించినటువంటి నరదృష్టి కానివ్వండి, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో ఉన్న కలహాలు కూడా పోయి మేము ఈ జాతరని నీ రూపంలో కొలుసుకున్నప్పుడు మాకు పంబాలు పండుగలు వద్దు, ఈ 150 చరిత్రలో ఉన్నటువంటి ఇదే మాకు తొలిఘట్టం కాబట్టి మేమే అత్యంత వైభవంగా జరుపుకుంటామని చెప్పేసి ఇదొక ప్రతిదండి. ఎన్ని రోజుల పాటు శుభకార్యాలు జరుపుకోకుండా ఉంటారు స్టార్ట్ చేసిన కాడి నుంచి? అమ్మవారు మేడల్లో ప్రవేశించిన కాడి నుంచి అమ్మవారు రేపు ఫిబ్రవరి 2వ తారీఖు వరకు అమ్మవారి ముడుపు కట్టారండి. మొదట్లో అమ్మవారి ముడుపు కట్టిన కాడి నుంచి రేపు వచ్చే నెల మొదటి వారం వరకు ఎలాంటి శుభ కార్యక్రమాలు జరుపుకోరండి. అది ఈ రకంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పడమర వీధి జాతరకు సంబంధించి మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ జరపకుండా కేవలం అమ్మవారినే కొలుస్తూ అందరూ కూడా ఉంటారు. అమ్మవారు ఏలూరు నగరవాసులను చల్లగా చూస్తారంటూ కూడా వీళ్ళ యొక్క భక్తుల యొక్క నమ్మకం. దాదాపు 150 పైబడి సంవత్సరాల చరిత్ర కలిగిన జాతర మహోత్సవానికి చివరి రోజున ఫిబ్రవరి 2వ తారీఖు దాదాపు 20 నుంచి 25 లక్షల మంది వరకు భక్తులు వస్తారని కూడా నమ్మకం. ఈ నేపథ్యంలో అమ్మవారు ఇక్కడ ఉన్న నేపథ్యంలో అమ్మవారిని సాగరంపే వరకు కూడా ఇటువంటి పండుగలు జరుపుకోకూడదు కాబట్టి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కూడా జరుపుకుంటూ కూడా అంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పడమర వీధి అమ్మవారి మేడల దగ్గర నుంచి కెమెరామన్ శ్రీనివాస్తో రాంబాబు, 1990.